రుషికొండపై నిర్మాణాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పచ్చటి కొండకు గుండు చేశారని గంటా వ్యాఖ్యానించారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? రాజమహల్ రహస్యం ఈ రోజు బట్టబయలైందన్నారు. టూరిజం అంటూ రిసార్ట్స్ నిర్మించారని గంటా ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వమే కూల్చివేసిందని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ నిర్మాణాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్నారు గంటా శ్రీనివాసరావు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా? అయితే ఆ భవన నిర్మాణాలు చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. గ్యారంటీ. రిషికొండ భవనం లోపల ఎలా ఉందో ఫస్ట్ టైం TV9 మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. తీసుకో. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో NTR గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ. ఈరోజు ఋషికొండలో యాక్చువల్ గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని మెంటల్ తిక్క మాట్లాడుకో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన